Hi friends, welcome to our channel For the People. Our dream is to see bright India. So we started a new work to make the people knowledgeable. In the part of this, we started current affairs session on twice a week and we can learn various competitive topics also. I can learn you in bilingual. If you have any doubts regarding to this topic, you can comment it. Today we are going to learn in history the next topic Indus Valley Civilization. అంటే సింధు లోయ నాగరికత. Before learning this topic, we just recall our last topic questions might helpful to you. In last topic we learned about prehistory. అంటే చరిత్రకు ముందు ఏదైతే జరిగిన కథనం ఉందో దాని గురించి చర్చించాం. అలానే ప్రీహిస్టరీ ఇస్ బేస్డ్ ఆన్ స్టోన్ ఏజ్. స్టోన్ ఏజ్ అనేది 3 టైప్స్గా డివైడ్ అయింది. పేలియోలిథిక్ ఏజ్, మీసోలిథిక్ ఏజ్ అండ్ నియోలిథిక్ ఏజ్. సో అలానే చాల్కోలిథిక్ మెటల్ ఏజ్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవి? ఫస్ట్ క్వశ్చన్, భింబేట్కా రాక్ పెయింటింగ్ ఫౌండ్ ఎట్ విచ్ ప్లేస్? భింబేట్కా రాక్ పెయింటింగ్ అనేది ఎక్కడ దొరికింది అని అడిగాను. సో ఆప్షన్స్ ఆర్ ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ అస్సాం. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మధ్యప్రదేశ్. పేలియోలిథిక్ ఏజ్లో దీని గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైర్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ విచ్ పీరియడ్? సో ఫైర్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ మీసోలిథిక్ పీరియడ్. ఫస్ట్ స్టోన్ యూజ్డ్ బై ద హ్యూమన్ వాజ్? మానవుడి చేత మొట్టమొదట ఉపయోగించబడిన రాయి ఏది? క్వార్ట్జైట్. అదొక మెటామార్ఫిక్ రాక్ అని మనం డిస్కస్ చేసాం. సో ఫోర్త్ క్వశ్చన్, ఫస్ట్ హ్యూమన్ హూ ఈజ్ బిలీవ్డ్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్ వాజ్ పీకింగ్ మ్యాన్. పీకింగ్ మ్యాన్గా మనం దాన్ని గుర్తించాం. సో వాట్ వాజ్ ద ఫస్ట్ మెటల్ యూజ్డ్ బై ద ఎర్లీ పీపుల్ అండ్ వేర్ వాజ్ ఇట్ ఫౌండ్? మానవుడిచే మొట్టమొదట ఉపయోగించబడిన మెటల్ ఏంటి, అది ఎక్కడ వాళ్ళకి లభించింది? సో ఫస్ట్ యూజ్ చేసింది కాపర్, రాజస్థాన్లో వాళ్ళకి లభించింది. సో ఈ నెక్స్ట్ టాపిక్ వి లెర్న్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇక్కడ నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ జరిగిన ప్రదేశం ఏదైతే ఉందో దాని యొక్క మ్యాప్ ఇవ్వడం జరిగింది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అతి పురాతనమైన సివిలైజేషన్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. అలానే ఐవీసీ వాజ్ స్ప్రెడ్ ఓవర్ 12,60,000 కిలోమీటర్స్. 12,60,000 కిలోమీటర్లు ఇది విస్తరించి ఉంది. అలానే ఏవే దేశాలు కానీ మన ఇండియాకు సంబంధించి రాష్ట్రాలు కానీ కలిసి ఉన్నాయంటే పాకిస్తాన్, ఇండియాలో కొన్ని ప్రాంతాలు, అలానే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సంబంధించిన ప్రాంతాలు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. సో నెక్స్ట్ వన్, ఇంట్రడక్షన్ టు ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ద హిస్టరీ ఆఫ్ ఇండియా బిగిన్స్ విత్ ద బర్త్ ఆఫ్ ది ఐవీసీ. భారతదేశం యొక్క చరిత్ర మొదలవటానికి మొదటి కారణం అంటే పుట్టుపూర్వోత్తరాలు అంటారు కదా. సో దానికి ముఖ్యమైన కారణం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీనినే హరప్పా సివిలైజేషన్ అని కూడా అంటారు. ఇట్ ఫ్లోరిష్డ్ అరౌండ్ 2500 BC ఇన్ ద వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది సౌత్ ఏషియా, ఇన్ కాంటెంపరీ పాకిస్తాన్ అండ్ వెస్ట్రన్ ఇండియా. ఏవైతే నేను చెప్పానో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, అలానే కొన్ని ప్రాంతాలైన ఇండియా అంటే వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది ఇండియా ఏదైతే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అభివృద్ధి పరుచుకుంది. సో ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ద లార్జెస్ట్ ఆఫ్ ది 4 ఏన్షియంట్ అర్బన్ సివిలైజేషన్ ఆఫ్ ఈజిప్ట్, మెసోపొటామియా, ఇండియా అండ్ చైనా. ఏదైతే ఈజిప్ట్ సివిలైజేషన్ నైలు నది పరివాహక ప్రాంతంలో జరిగింది. అలాగే మెసోపొటామియా అనేది ఇరాక్లోని టెగ్రిస్ నది పరివాహక ప్రాంతంలో జరిగింది. ఇండియా అనేది అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది సింధు నది పరివాహక ప్రాంతంలో జరగడం వల్ల దీనికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పేరు వచ్చింది. సో ఇన్ 1920s ద ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ASI carried out excavations in Indus Valley where in the ruins the two old cities Madhya Mohenjo-daro and second one Harappa were
అన్నట్టండి. ఏదైతే వాళ్ళకి భూ తవ్వకాల్లో దొరికిన ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా జరిపిన భూ తవ్వకాల్లో 1920లో వాళ్ళకి 2 ఓల్డ్ సిటీస్ అయిన మోహన్జోద్రా, హరప్ప అనేవి ఏవైతే శిథిలాలు అయ్యాయో వాళ్ళకి లభించాయి. అలానే ఇన్ 1924 జాన్ మార్షల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ASI, announced the discovery of a new civilization to the Indus Valley to the world. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ASI ఎవరైతే జాన్ మార్షల్ 1924లోని అనౌన్స్ చేశారు. న్యూ సివిలైజేషన్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ప్రపంచానికి పరిచయం చేశారు. సో నెక్స్ట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ జరిగిన ముఖ్యమైన ప్రదేశాలు, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే జరిగిందో అక్కడ వాళ్ళకున్న ముఖ్యమైన ప్రదేశాలు, ఎవరిచే లభించాయి ఆర్కియలాజికల్ సర్వే జరిగినప్పుడు, అలానే ఎక్కడ లభించాయి, అక్కడ దొరికిన ముఖ్యమైన వస్తువులు ఏంటి అనేవి మనకు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. సో అలాగా ఒక 10 సైట్స్ ఉన్నాయి. సో అందులో ముఖ్యమైనది హరప్ప. ఎవరిచే ఎక్స్కవేట్ అయిందంటే దయారాం షహాని ఇన్ 1921. సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ రావి ఇన్ మౌంట్మెరీ డిస్ట్రిక్ట్ ఆఫ్ పంజాబ్, పాకిస్తాన్. సో సిచ్యువేటెడ్ ఆన్ ది రివర్ రావి. ఇండస్ నది యొక్క ట్రిబ్యూటరీస్, ఏదైతే సింధు నది యొక్క ఉపనదులు ఉన్నాయో, జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్. సో అందులో ఒకటైన రావి నది పరివాహక ప్రాంతంలో ఈ హరప్ప అనే సైట్ అనేది వాళ్ళకి ఎక్స్కవేట్ అయింది. సో అక్కడ లభించిన వస్తువుల ఆధారంగా అక్కడ ప్రజలు ఎలా ఉండేవాళ్ళు ఏంటనేది మన సైంటిస్టులు నిర్ధారించారు. శాండ్ స్టోన్ స్టాచ్యూస్ ఆఫ్ హ్యూమన్ అనాటమీ, గ్రానరీస్ అంటే ధాన్యాగారాలు, గ్రేట్ గ్రానరీస్ అనే పెద్ద పెద్ద ధాన్యాగారాలు కూడా, వాటి యొక్క శిథిలాలు కూడా వాళ్ళకి అక్కడ లభించాయి. అలాగే బుల్లక్ కార్ట్స్ యొక్క శిథిలాలు కూడా భూతవ్వకాల్లో వాళ్ళకి దొరికాయి. సెకండ్ వన్, మోహన్జాదరో మౌండ్ ఆఫ్ డెడ్, ఎక్స్కవేటెడ్ బై R.D. Banerjee in 1922. Situated on the bank of the river Indus in Larkana district of Punjab. సో పంజాబ్లో ఒక డిస్ట్రిక్ట్ అయిన లార్ఖానాలో ఇక్కడ వాళ్ళకి ఎక్స్కవేట్ అయింది. సో ఇది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. అలాగనే హరప్ప కూడా ఇప్పుడు పాకిస్తాన్లోనే ఉంది. భారతదేశం విభజించడం వల్ల సో ఆ ప్రదేశం అనేది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. సో అక్కడ వాళ్ళకి లభించిన ఆధారాలు ఏంటంటే గ్రేట్ బాత్, ఒక పెద్ద స్నానగది, గ్రానరీస్, ధాన్యాగారాలు, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. మనం చాల్కోలిథిక్ ఏజ్ యొక్క ముఖ్యమైన ఎవిడెన్స్ ఏంటంటే ఆధారం బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. అప్పట్లో మెటల్తో వస్తువుల్ని తయారు చేసుకునేవాళ్ళు. మెటల్ యొక్క యూజ్ జరిగింది అని మనం ఈ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ తోటే మన శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సీల్ ఆఫ్ పశుపతి మహదేవ్ స్టాంప్స్ కూడా అప్పట్లో, పశుపతి మహదేవ్ స్టాంప్స్ కూడా అప్పట్లో తయారు చేసుకునేవారు. సెటెట్ స్టాట్యూ ఆఫ్ బెల్డ్ మ్యాన్, అంటే గడ్డంతో కూడి ఉన్న మనిషి యొక్క బొమ్మ అనేది, స్టాట్యూ అనేది వాళ్ళకి అక్కడ లభించింది. ఏ పీస్ ఆఫ్ ఉవెన్ కాటన్. అలానే మనం ప్రీ హిస్టరీలో డిస్కస్ చేసాం, ఆ కాలంలో బట్టలు కాటన్ తోటి, ఉలెన్ తోటి తయారు చేయబడ్డ కూడా వాళ్ళు ధరించే వాళ్ళని. సో వాళ్ళకి అక్కడ ఎవిడెన్స్ అనేది దొరికింది. నెక్స్ట్, సుత్కగండోర్ స్టెయిన్ ఇన్ 1929 ఇన్ సౌత్ వెస్టర్న్ బలూచిస్తాన్ ప్రొవిన్స్, పాకిస్తాన్ ఆన్ డస్ట్ రివర్. పాకిస్తాన్లో ప్రదేశమైన బలూచిస్తాన్ దగ్గర ఏదైతే డస్ట్ రివర్ నదీ పరివాహక ప్రాంతంలో వాళ్ళకి ఈ సైట్ అనేది లభించింది. ఏ ట్రేడ్ పాయింట్ బిట్వీన్ హరప్ప అండ్ బాబ్లియోన్. బాబ్లియోన్ అంటే ఇరాన్ వాళ్ళు, ఎవరైతే ఇరాక్ వాళ్ళు ఉండేవాళ్ళో వాళ్ళకి, అలానే మన హరప్ప పర్సన్స్కి, పీపుల్స్కి మధ్య ట్రేడ్ పాయింట్, వ్యాపార పరంగా అది కేంద్ర బిందువు అనమాట. అక్కడ వాళ్ళు ట్రేడింగ్కి సంబంధించిన అన్ని వస్తువుల్ని కానీ తెచ్చుకోవడం, ఇచ్చుకోవడం అనేది జరిగేదంట. నెక్స్ట్, అన్హుదారో N.G. Majumdar in 1931. సిన్ ఆన్ ద ఇండస్ రివర్. బీడ్ మేకర్ షాప్, పూసల వ్యాపారి యొక్క దుకాణం అనేది అక్కడ వాళ్ళకి కనబడ్డది. అలాగే ఫుట్ ప్రింట్ ఆఫ్ డాగ్ చేజింగ్ ఎ క్యాట్, ఫుట్ ప్రింట్స్ కూడా కనబడ్డాయి. ఆమ్రీ N.G. Majumdar in 1935. ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ది ఇండస్ రివర్.
యాంటీలోప్ ఎవిడెన్స్, యాంటీలోప్ అనగా జింక యొక్క ఎవిడెన్స్ అనేది వాళ్ళకి అక్కడ దొరికింది. సో నెక్స్ట్ సైట్ ఏంటంటే కాళీబెంగన్. పేరులోనే ఉంది, కాళీబెంగన్ అంటే నలుపు రంగు గాజులు అని అర్థం. సో ఎక్స్కవేట్ ఎవరు చేశారంటే గోస్ ఇన్ 1953. వాళ్ళకి ఎక్కడ లభించిందంటే రాజస్థాన్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ది రివర్ ఘాఘ్రా రివర్. ఘాఘ్రా నదీ తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న రాజస్థాన్లో వాళ్ళకి అక్కడ ఈ వస్తువులు అనేవి లభించాయి. ఫైర్ ఆల్తర్ అంటే హోమగుండాలు, క్యామెల్ బోన్స్ ఒంటి యొక్క ఎముకలు, వుడెన్ ప్లాగ్ చెక్కతో తయారు చేయబడ్డ నాగలి కూడా వాళ్ళకి అక్కడ లభించింది. సో నెక్స్ట్ లోథల్ ఆర్ రావ్ ఇన్ 1953. గుజరాత్ ఆన్ భోగ్వా రివర్ నియర్ గల్ఫ్ ఆఫ్ క్యాంబే. ఏదైతే భోగ్వా రివర్ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గల్ఫ్ ఆఫ్ క్యాంబే గుజరాత్లో ఉంది, అక్కడ వాళ్ళకి లభించింది ఏంటంటే ఫస్ట్ మ్యాన్మేడ్ పోర్ట్, అలానే డాక్యార్డ్ షిప్పులు బోట్స్ తయారు చేసే ప్రదేశం, రైస్ హస్క్ ఏదైతే ధాన్యం యొక్క పైన పొర ఉంటుందో దాని యొక్క పౌడర్ పొట్టు అక్కడ లభించింది, ఫైర్ ఆల్టర్స్, అలానే హోమగుండాలు, బలిపీఠాలు, అలానే చెస్ ప్లేయింగ్ అంటే ఆ కాలంలో కూడా చెస్ ఆడేవారు అని వాళ్ళకి ఆధారాలు అక్కడ దొరికాయి. సో సుర్కోటడా నెక్స్ట్ వన్. జేపీ జోషి ఇన్ 1964. జగత్ ప్రతాప్ జోషి అతను గుజరాత్లో దీని యొక్క ఆధారాలు దొరికాయి. బోన్స్ ఆఫ్ హార్స్ యొక్క ఎముకలు, అలాగే బీడ్స్ కొన్ని పోస్టులో వాళ్ళకి ఆధారాలు దొరికాయి. బన్వాలి ఆర్ఎస్ బిస్ట్ ఇన్ 1974. హిసారా డిస్ట్రిక్ట్ ఆఫ్ హర్యానా. సో హర్యానాలో కూడా ఇది విస్తరించింది. బీడ్స్ ఏవైతే పూసలు, బార్లీ అనేది ఫస్ట్ కల్టివేట్ చేయబడ్డ క్రాప్ ఎవరైతే మన యాన్సియంట్ పీపుల్ ద్వారా. నెక్స్ట్ ఎవిడెన్స్ ఆఫ్ బోత్ ప్రీ హరప్పన్ అండ్ హరప్పన్ కల్చర్. ఏదైతే హరప్పన్ ఇంకా ప్రీ హరప్పన్ యొక్క కల్చర్ యొక్క ఎవిడెన్సెస్ అనేవి వాళ్ళకి అక్కడే లభించాయి. ధోల్వీరా ఆర్ఎస్ బిస్ట్ ఇన్ 1985. గుజరాత్ ఇన్ రన్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఒక ప్రదేశమైన రన్ ఆఫ్ కచ్. అక్కడ వాళ్ళకి లభించింది ఏంటంటే వాటర్ హార్నెసింగ్ సిస్టమ్ అండ్ వాటర్ రిజర్వాయర్. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ కాలం నుంచే నీటిని పొదుపు చేసి నీటిని స్టోర్ చేసుకోవడానికి అప్పట్లోనే రిజర్వాయర్స్ కానీ హార్నెసింగ్ సిస్టమ్ కానీ అప్పట్లోనే డెవలప్ చేశారు వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసి. సో నెక్స్ట్ వన్ ఐవీసీ టౌన్ ప్లానింగ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టౌన్ ప్లానింగ్. అప్పట్లో ఎలా వాళ్ళ నిర్మాణం కానీ ఎలా ఉండేది అని. సో ద హరప్పన్ కల్చర్ వాజ్ డిస్టింగ్విష్డ్ బై ద సిస్టమ్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అర్బన్ ప్లానింగ్కి సంబంధించింది. ఇది గ్రామీణ వాతావరణం కలిగింది కాదు. మొత్తం అంతా ఏదైతే సిటీ అవనియండి, టౌన్ అవనియండి ఎంత చక్కగా అభివృద్ధి చెందుతుందో అలానే ఐవీసీ కూడా ఆ కాలంలో అంతే టెక్నిక్స్ ద్వారా డెవలప్మెంట్ చెందిందనమాట. వాళ్ళ నిర్మాణం కూడా ప్లానింగ్గా ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ అవనియండి, గ్రేట్ గ్రానరీస్ అవనియండి, ఫుడ్ స్టోరేజ్ చేసుకునేది అవనియండి చాలా చాకచక్యంగా నిర్మాణించుకునేవారు. సో ద హరప్పన్ కల్చర్ వాజ్ డిస్టింగ్విష్డ్ బై సిస్టమ్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. హరప్పా అండ్ మొహెంజోదారో ఈచ్ హ్యాడ్ ఇట్స్ ఓన్ సిటిడెల్ ఆర్ ఆక్రోపోలిస్. సిటిడెల్స్ అనగా కోట ప్రహారీలు, అంటే గ్రామానికి వాళ్ళ యొక్క బౌండరీ లైన్స్ అనేవి అప్పట్లోనే నిర్మించుకునేవారు. అలాగే కోటలు ఏదైతే ఫోర్ట్స్ అవనియండి వాళ్ళే నిర్మించుకునేవారు. గ్రానరీస్ ఆర్ కన్స్టిట్యూటెంట్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది హరప్పన్ సైట్. హరప్పన్ సైట్లో గ్రానరీస్ అయితే ఏంటంటే గ్రానరీస్ ఏదైతే వాళ్ళు పంట పండించేవారో దాని యొక్క ఈల్డ్ అనేది స్టోర్ చేసుకున్నందుకు స్టోరేజ్ హోమ్స్ అనమాట అప్పట్లోనే నిర్మాణించుకునేవారు. ద డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ మొహెంజోదారో వాజ్ వెరీ ఇంప్రెసివ్. అయితే ఆ కాలంలోనే నీటిపారుదల వ్యవస్థ అనేది చాలా చక్కగా వాళ్ళు నిర్మాణించుకున్నారు. ఇన్ కాళీబెంగన్ మెనీ హౌసెస్ హ్యాడ్ దేర్ ఓన్ వెల్స్. కాళీబెంగన్ ఏదైతే మనం రాజస్థాన్ అని అనుకున్నాం, ఘాగ్రా రివర్ పరివాహక ప్రాంతంలో. సో అక్కడ ఎవరి ఇంటికి వాళ్ళ యొక్క వెల్స్ బావులు అనేవి తవ్వుకునేవారు. సో హరప్పా యొక్క సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అర్బన్ సివిలైజేషన్. ఇట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏదైతే సివిలైజేషన్ వస్తుందో అది రూరల్ సివిలైజేషన్ కూడి ఉంటుంది. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అదే. ఎవరైనా రూరల్ నుంచి అర్బన్కి వెళ్తారు, కానీ ఇక్కడ అర్బన్ నుంచి రూరల్ సివిలైజేషన్ అనేది జరిగింది.
సో నెక్స్ట్ వన్ ఐవీసీ అగ్రికల్చర్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అగ్రికల్చర్ అంటే వ్యవసాయం ఎలా ఉండేది? ద హరప్పన్ పీపుల్ మోస్ట్లీ సిచ్యువేటెడ్ నియర్ ద ఫ్లడ్ ప్లెయిన్స్ ప్రొడ్యూస్డ్ సఫిషియంట్ ఫుడ్ గ్రెయిన్స్. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మనం చూస్తే మనుషులు మానవులు వాళ్ళ యొక్క ముఖ్యమైన ఆధారం ఏంటి? ఫుడ్ అండ్ షెల్టర్, వాటర్. ముఖ్యంగా కావాల్సింది వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ వాళ్ళ స్థావరాన్ని ఏర్పరచుకుంటారు ఎవరైనా సరే. సో వాటర్ కోసం వాళ్ళు వివిధ నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే నదులు ప్రవహిస్తూ ఉంటాయో వాటి దగ్గర బ్యాంక్ ఆఫ్ ది రివర్ అని మనం ఇందాక చూసాం ఏదైతే సైట్స్ చెప్తున్నప్పుడు సిచ్యువేటెడ్ ప్లేసెస్ దగ్గర. సో వాళ్ళు అక్కడే నివసించి వాళ్ళు డెవలప్ అయ్యేవారు అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజ్డ్ పీపుల్ సివిలైజేషన్ జరిగింది. సో ఫ్లడ్ ప్లెయిన్స్ ఏదైతే వరద మైదానాల దగ్గర వాళ్ళు ఎక్కువగా ఉండేవారు, వాళ్ళకి అక్కడ ఫుడ్ అనేది ఏదైతే మిల్లెట్స్ అవనివ్వండి, పంటలు అవనివ్వండి చక్కగా పండేవన్నమాట. సో వాళ్ళకి ఫుడ్కి ఎక్కడ కరువు ఉండేది కాదు. ఆ కాలంలో వీట్ ఫస్ట్ మనం అనుకున్నాం బార్లీ అనేది ఫస్ట్ ప్రొడ్యూస్ అయిన క్రాప్ అని. నెక్స్ట్ వీట్ గోధుమలు, పీస్, సిసేమ్ నువ్వులు, చెక్పియా శనగలు అండ్ మస్టర్డ్ ఆవాలు వర్ ప్రొడ్యూస్డ్ అక్కడ పండేవి. మిల్లెట్స్ ఆర్ ఫౌండ్ సైట్స్ ఆఫ్ గుజరాత్లో ఎక్కువగా చిరుధాన్యాలు పండేవి. సో వైల్ రైసెస్ యూజెస్ రిలేటివ్లీ రేర్. కానీ అప్పటికి ఇంకా బియ్యం ఏదైతే ధాన్యం యొక్క యూజ్ అనేది పండించడం అనేది ఇంకా మొదలవలేదు. నెక్స్ట్ మొదలైంది. సో ఇండస్ పీపుల్ వర్ ద ఎర్లియస్ట్ పీపుల్ టు ప్రొడ్యూస్ కాటన్. మనం చదువుకున్నాం ప్రీ హిస్టరీలోని వాళ్ళప్పుడు సివిలైజ్డ్ పర్సన్స్ల బట్టలు కూడా వేసుకునేవారు ఏదైతే క్లైమేటిక్ కండిషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకున్నందుకు. సో అప్పట్లో కాటన్తో తయారు చేయబడ్డ దుస్తులు ధరించేవారని మనకి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. రిప్రజెంటేషన్ ఆన్ సీల్స్ అండ్ టెరకోటా స్కల్ప్చర్ ఇండికేట్స్ దట్ ద bull was known and archaeologists extrapolate shows oxen were also used for ploughing. ఏదైతే వాళ్ళకి టెరకోటా సిరామిక్ స్కల్ప్చర్స్ ద్వారా వాళ్ళకి దొరికిన ఆధారం ఏంటంటే దాని మీద బుల్స్ అనేవి ఉండేవి. అంటే సిరామిక్తో తయారు చేసిన అంటే మనం ఆవకాయ జాడీలో తయారు చేసుకుంటాం కదండి పాట్స్ గట్ట. సో అలాంటి వాటితో అప్పట్లో శిల్పాలు తయారు చేసేవారు. ఆ శిల్పాల్లో ఉన్న బొమ్మలతో ప్రకారం మన శాస్త్రవేత్తలు ఏం నిర్ధారించారంటే ఆ కాలంలోనే ఎద్దులను అగ్రికల్చర్ కల్టివేషన్ పర్పస్ కోసం వాళ్ళు యూజ్ చేసేవారు. పంటలను దున్నడానికి అవనివ్వండి, వాటర్ కోసం అవనివ్వండి, ఎద్దుల్ని వాళ్ళు బండికి మనం చూస్తాం కదా పల్లెటూరులో ఎద్దులు బండికి కట్టి దానికి నాగలి పెట్టి వుడెన్ నాగలి పెట్టి వాళ్ళు దున్నుతూ ఉంటే మనం విత్తనాలు వేసుకుంటాం. సో అలాంటి స్కల్ప్చర్స్ కూడా వాళ్ళకి శిల్పాలు కూడా ఆ కాలంలో వాళ్ళకి ఎక్స్కవేషన్స్లో దొరికాయి. సో దాని ద్వారా వాళ్ళు ఆ కాలంలో అగ్రికల్చర్ పద్ధతులు టెక్నిక్స్ కూడా వాళ్ళకి బాగా తెలుసని నిర్ధారించారు. సో నెక్స్ట్ వన్ ఐవీసీ ఎకానమీ అండ్ క్రాఫ్ట్స్. ఆ కాలంలో ఎలా ఉండేది? కళలు కానీ డబ్బు ఆ కాలంలో డబ్బు ఉండేదా? డబ్బుతో వాళ్ళు వ్యాపారాలు చేసేవారా లేకపోతే ఎలా వ్యాపారం జరిగేది అనేది వాళ్ళు అక్కడ ఇచ్చారు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద ఇండస్ పీపుల్ ఈజ్ విట్నెస్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ న్యూమరస్ సీల్స్ అండ్ యూనిఫామ్ స్క్రిప్ట్స్. ముఖ్యమైన ఆధారాలు మనకు అక్కడ ఏం దొరికాయంటే సీల్స్ ఏవైతే స్టాంప్స్ ఉంటాయో దాని వలన వాళ్ళు ట్రేడ్ అనేది ఎలా జరుపుకునేవారు అనే ఎవిడెన్స్ అనేది మనకు దొరికింది. ద హరప్పన్స్ క్యారీడ్ ఆన్ కన్సిడరబుల్ ట్రేడ్ ఇన్ స్టోన్, మెటల్, షెల్స్ ఎక్సెట్రా. వాళ్ళు ఎక్కువగా స్టోన్స్ అవనివ్వండి, ఎందుకంటే స్టోన్ ఏజ్లో ఎక్కువగా స్టోన్స్తో తయారు చేసుకున్న పదార్థాలు, అలాగే మెటల్ ఏజ్లో కాపర్, బ్రాంజ్ని యూస్ చేసి వాళ్ళు ట్రేడ్స్ అనేవి కొనసాగించేవారు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మెటల్ మనీ వాజ్ నాట్ యూజ్డ్ అండ్ ట్రేడ్ వాజ్ క్యారీడ్ బై బార్టర్ సిస్టమ్. బార్టర్ సిస్టమ్ అనగా వస్తు మార్పిడి పద్ధతి. మనీ ఇంకా అప్పటికి యూజ్ చేయలేదు. మెటల్తో తయారు చేసిన మనీ ఏదైతే అప్పటికి ఇంకా మనం యూజ్ చేయలేదు. ఓన్లీ బార్టర్ సిస్టమ్ జరిగేది. బార్టర్ సిస్టమ్ అంటే వస్తువు ఇవ్వడం, దానికి అదనంగా ఇంకో వస్తువుని తీసుకోవడం. ఇదే ఆ కాలంలో జరిగే ట్రేడింగ్ అన్నమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యూజ్ ఆఫ్ బ్రాంజ్ మ్యానుఫ్యాక్చర్ చేసేవారు, దాంతో శిల్పాలు వస్తువులు చేసుకునేవారు. కాపర్ వాజ్ అప్టైన్డ్ ఫ్రమ్ ద కెట్రీ కాపర్ మైన్స్ ఆఫ్ రాజస్థాన్. ఎక్కడైతే రాజస్థాన్ కెట్రీ కాపర్ మైన్స్లో లభించింది. అలానే టిన్ వాజ్ పాసిబుల్లీ
బ్రాట్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. తిండి మాత్రం ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొనుక్కునేవారు. హరప్పన్స్ నోన్స్ ద బోట్ మేకింగ్, బీడ్ మేకింగ్ అండ్ సీల్ మేకింగ్. ఆ కాలంలో వాళ్ళకి బోట్లని పడవల్ని తయారు చేయడం అవనివ్వండి, పూసల్ని తయారు చేయడం అవని, ఇంకా సీల్స్, స్టాంప్స్ అనేవి కూడా వాళ్ళు తయారు చేసుకునేవారు. అంతేకాకుండా వాళ్ళు సిల్వర్, గోల్డ్, ప్రీషియస్ స్టోన్స్ తోటి ఆభరణాలు, జ్యువెలరీ కూడా తయారు చేసుకునేవారు. నెక్స్ట్, డిక్లైన్ ఆఫ్ ఐవీసీ. ఐవీసీ యొక్క డిక్లైన్ ఎలా జరిగింది? సో రీజన్స్ బిహైండ్ ఇట్స్ డెమేస్ ఆర్ స్టిల్ డెబిటెడ్. మనకి ఇప్పటికీ ఆధారాలు లభించలేదండి ఎలా అది డిక్లైన్ జరిగింది అన్న దాని గురించి. అంటే క్షీణత, అది ఎలా తగ్గుతూ వచ్చింది, దాని యొక్క డెడ్ ఎలా అయింది, వాళ్ళందరూ ఎలా, ఏం జరిగింది అనే సంగతి మనకి ఇప్పటికీ ఇంకా తెలియలేకపోయింది. సో శాస్త్రవేత్తలు అంచనా వేసిన దాని ప్రకారం వాళ్ళు అక్కడ చూసిన పరిస్థితులు అవనివ్వండి, దొరికిన ఎక్స్కవేషన్స్లో వస్తువులు అవనివ్వండి, దాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళు 2 రకాలుగా దాన్ని గుర్తించారు. వన్ థియరీ క్లైమ్స్ దట్ ఇండో యూరోపియన్ ట్రైబ్స్, ఏదైతే ఆర్యన్స్ ఇక్కడ నుంచి మొదట మనకి విదేశాల నుంచి ఈ దేశానికి, భారతదేశానికి రావడం, వాళ్ళు జీవితాన్ని మొదలు పెట్టడం, వాళ్ళు డెవలప్ అవ్వడం ఎలా జరిగింది అనేది ఇక్కడే తెలుస్తుంది. ఆరియన్స్ అంటే మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళని ఆరియన్స్ అని అంటారు. సో వన్ థియరీ క్లైమ్స్ దట్ ఇండో యూరోపియన్ ట్రైబ్, ఏదైతే ఇండో యూరోపియన్ ట్రైబ్స్ ఉన్నారో ఆరియన్స్, ఇన్వాడెడ్, దండయాత్ర వలన కానీ ఇంకా స్వాధీనం చేసుకున్నాం, కాన్క్వర్డ్, వాళ్ళు దండయాత్ర చేసి అక్కడ ఉన్నప్పుడు ఐవీసీ పర్సన్స్ని కాన్క్వైర్ చేసుకున్నారు, ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారని కొంతమంది అంటారు. అదే ఇంకొంతమంది ఏమంటారంటే న్యాచురల్ ఫ్యాక్టర్స్, వాట్ హ్యాపెన్, న్యాచురల్ కెలామిటీస్ వలన కానీ, అంటే జియోలాజికల్ అండ్ క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, సునామీలు అవనివ్వండి, ఫ్లడ్స్ అవనివ్వండి, ఎర్త్క్వేక్స్ అవనివ్వండి, వీటి వల్ల అది డిక్లైన్ అయిందని చెప్పి ఐవీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది డిక్లైన్ అయిందని చెప్పి మన శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ముఖ్యంగా అడిగే ప్రశ్నలు ఏంటంటే ఇంపార్టెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి, ప్రీ హిస్టరీలో స్టోనేజ్ గురించి అడుగుతారు, అక్కడ ఫస్ట్ వాళ్ళు మానవులచే ఉపయోగించబడినవి ఏంటని. అలానే సెకండ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏ సైట్స్ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజ్డ్ పర్సన్స్ యొక్క ఆధారాలు దొరికాయి, మనం ఏమైతే 10 ఇందాకలా డిస్కస్ చేసామో వాటిల్లో ముఖ్యమైనవి అందులోవి అడుగుతారు. హరప్ప అవనివ్వండి, మోహన్జోదరో అవనివ్వండి, అలానే కాళీబెంగన్ అవనివ్వండి, ఇలాంటివి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో అలానే వాళ్ళ ట్రేడింగ్ ఎలా ఉండేది, వాళ్ళ ఎకానమీ ఎలా ఉండేది, వాళ్ళ అగ్రికల్చర్ ఎలా ఉండేది, ఎలా పండించేవారు, అప్పట్లోనే వాళ్ళకి టెక్నిక్స్ అనేవి తెలుసా అగ్రికల్చర్వి. మనం చూసినట్టయితే అగ్రికల్చర్లో ప్లాగింగ్ అవనివ్వండి, ఎద్దుల్ని యూజ్ చేసి పంటలు పండించడం, పంటలు దున్నడం, అలానే ఎకానమీకి వచ్చేసరికి ఆ కాలంలో డబ్బుతో ట్రేడ్ అనేది చేసేవారు కాదు, ఓన్లీ బార్టర్ సిస్టమ్, ఒక వస్తువు ఇవ్వడం, దానికి బదులుగా ఇంకో వస్తువు తీసుకోవడం. అలానే క్రాఫ్ట్స్ అవనివ్వండి, కళలు చాలా చక్కగా మనం ఇందాక చూసుకున్నాం, భీంపేటికా పెయింటింగ్, రాక్ పెయింటింగ్, అలానే బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్, ఆ కాలంలోనే బ్రాంజ్తో తయారు చేయబడ్డ డాన్సింగ్ గర్ల్ యొక్క బొమ్మ, స్టాచ్యూ అనేది కూడా వాళ్ళకి లభించడం ఎక్స్కవేషన్స్లో. ఇలాగా సివిలైజేషన్ అనేది మొదలైంది, మానవుడి యొక్క మనుగడ మొదలైంది. వాళ్ళ ఆలోచన ఆచరణ జరగడానికి ఫస్ట్ మనం ప్రీ హిస్టరీలో పేలియోలిథిక్ ఏజ్లో దాదాపు 4,90,000 సంవత్సరాలు పట్టింది. అంటే మనం మొదట్లో కథ చెప్పుకున్నాం, ఎలాగైతే మానవుడు స్టోన్ ఏజ్ ఆలోచించాడు, భూమి మీదకి రావడం, చుట్టూ ఐస్తో ఉండిపోవడం, ఐస్ ఏజ్ అవ్వడం, తర్వాత స్టోన్ యూజ్ చేయడం, దాన్నే స్టోన్ ఏజ్గా అన్నాం, మెటల్ యూజ్ చేయడం, దాన్నే మెటల్ ఏజ్గా అన్నాం. అలానే సివిలైజ్డ్ పర్సన్గా తయారవడానికి, ఆలోచనలు ఆచరించడానికి పట్టిన కాలం 4,90,000 సంవత్సరాలు దాదాపు. అలానే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది దాదాపు 750 సంవత్సరాలు జరిగింది. ఈ సివిలైజేషన్ అనేది 750 సంవత్సరాలు జరిగింది. అలానే ఇది one of the oldest civilization in the world. So here I give some questions, you can recall the topic, you can memorize your topic. So thank you for watching this video.